ఈ రోజుతో సంతకాలు పెట్టే బాధ తప్పింది. ఇక మీదైనా జాగ్రత్తగా ఉండు. ఉంటాడు. జగన్ కొంచెం నాతో రా. ఇక్కడికి తీసుకొచ్చావేంటి చిన్న? నువ్వు ఊరికి పోతున్నావు ఏంటి సడన్ గా? చెప్పు. అదే 4 రోజులు అయిపోయింది కదా, అందుకని ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఇలా సడన్ గా వెళ్ళమంటే నేను చెప్తాలే, బయలుదేరు. అయ్యో, ఎక్కడ ఫోన్ రింగ్ అవుతోంది? మేడం, నేను మాలతి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు. మా కాలేజీలో గొడవలు జరుగుతున్నాయి. ఉండమ్మా, ఉండు, కంగారు పడకమ్మా, ఉండు. వెంటనే పంపించండి మేడం. బయలుదేరు. హలో, నేను కమలాని. జగన్ ఉన్నాడా? ఏం లేదు, సెల్ ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళాడు. పర్వాలేదు, నేను వచ్చి తీసుకుంటాను. ఏ విషయం ఏందో చెప్పు. ఏం లేదు, అతనికి అవసరం లేదంటే ఈ సెల్ ఫోన్ నేను వాడుకుందామని. నీకెందుకు? ఇదిగో మాట్లాడు, ప్రాణాలు తీస్తాం. హలో, నేను చెప్పేది మాత్రం విను, తిరిగేం మాట్లాడుకో. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. మాలతి ఏదో ప్రాబ్లంలో ఇరుకుందా. జగన్, జగన్ ఆగో, నా మాటిను. ఏమండి, ప్రేమించిన అమ్మాయిని ఇలా ఏమండి 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 ఎంత ప్రేమించిన అమ్మాయినా ఇలా చేయకూడదండి. ప్రేమించట్లేదు. ఏమండి, ఎంత పెద్ద గొడవైనా ప్రేమించట్లేదని చెప్పకూడదండి. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఒక్క నిమిషం. ఏంటి మాలతి? నిన్ను వదిలించుకోవడానికి వీడి పేరు చెప్తే భయపడతావని అలా చెప్పాను. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఉండండి సార్. ఏమండి, నేను సీరియస్ గా అడుగుతున్నానండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను, నేను వీడిని ప్రేమించట్లేదు. మాలతి, నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను, నేను వీడినే కాదు ఎవరిని ప్రేమించట్లేదు. ఈ ఒక్క పాయింట్ చాలు.
చెయ్యేసావు తెలుసా? మల్లన్న తమ్ముడి మీదరా. ఈ కడప నుంచి నువ్వు ప్రాణాలతో వెళ్ళలేవురా. తాడిపత్రి, ధర్మవరం, పెనుగొండ, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూర్, ఆలగడ్డ, జమ్మలమడుగు, నంద్యాల, పులివెందుల మొత్తం రాయలసీమ చూస్తాండ్రా. ఈ కడప సంగతి కూడా చూస్తాండ్రా. రేయ్ చెప్పరా మీ మల్లన్నకి, వాడికి నేనే యముండని. బయటికి రా. ఏందన్నా? ఏడున్న అన్యంగల్లో యాలంలో వాడుకుంటాండా. నువ్వు కూడా ఖాళీ చేస్తానని ఒప్పుకుంటున్నట్టు దీంట్లో సంతకం చేయి. ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఎట్లా? అందరూ నోరు మూసుకొని సంతకం పెట్టారు. నీకేందయ్యా? పెట్టా. ఇప్పటికిప్పుడు వచ్చి ఖాళీ చేయమంటే యాడిపోతాం? ఊర్లో ఎడదప్ప నీకు ఇంకా సోటే లేదా ఏంది? ఉంటా నా కోపం తెప్పించుకో. అనవసరంగా నువ్వే ఉండరా. వర్తక సంఘం అధ్యక్షుడు అయ్యుండి నువ్వే దగ్గరుండి ఇట్లా చేయించడం న్యాయమానా? కొట్లాడేందుకు? ఖాళీ చేయమన్నప్పుడు ఖాళీ చేసే, వేరే మనిషిని చూపిస్తాలే. నాకు అవన్నీ వద్దన్నా. ఇదబ్బా నేను గనక ఇంకా మాట్లాడుతాండా, ఇదే మా బావ చైర్మన్ వచ్చుంటే నరికేసి ఉండేవాడు. మర్యాదగా దీంట్లో సంతకం పెడతావా, లేకుంటే మా బావకు ఫోన్ చేయమంటావా? సంతకం పెట్టను. హలో అంకుల్, నేను రమేష్ మాట్లాడుతున్నా. జగన్ నీకేరా ఫోను? రమేష్. ఏంట్రా మావా? రే మావా, ఏమైందిరా? చైర్మన్ బామ్మర్దే నాయన్ని కొట్టాడురా. చైర్మన్ గారు మీ పేరు చెప్పగానే అందరూ సంతకాలు పెట్టారు. నా బామ్మర్దిలా ఉండలే? అవునయ్యా, నా బామ్మర్దారా? రావద్దు చెప్తాడు కదా, రావద్దని. వస్తే కొడతాడు. ఆ గురిసెలు ఇప్పండి రా. వద్దు, ఇప్పితే కొడతాడు బావా. ఎవడాడా? పేరు జగన్, మన చంద్రశేఖర్ కొడుకు. ఇది నీకు సంబంధం అనే విషయం. ఎందుకు నాకు సంబంధం లేదు? సడన్ గా వచ్చి అందరినీ ఖాళీ చేయమంటే 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడే బతుకుతున్న వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? ఇది పొలిటికల్ ఇష్యూ. అనవసరంగా నువ్వు తలదొరసొద్దా. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఏం పిగుతావు? తమ్ముడు వద్దు, నీకు రాజకీయాల గురించి తెలుదా? సరే తెలుసుకుంటా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంటి? సత్యనాంబు. హలో చెప్పండి. నాకు తెలుసు, నీకు తెలుసు, కనుక్రమంటావా? ఆ గురిసెలు ఇప్పండి రా. పార్టీ కన్వీనర్ గోపాలమా మాట్లాడుతాండా? నేను మేసాల రోజునన్నా. చెప్పనా? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంది? గవర్నర్ పేరా? హలో చెప్పైన పడుతుంది. హలో చెప్పన్నా అయిన పడుతుంది. హలో, సిగ్నల్ సరిగా లాగలా. మళ్ళా నేనే ఫోన్ చేస్తా. తెలియపోతే తెలదని చెప్పచ్చు కదా యాదవా.
ఏందన్నా? కడపకు పోయినాడు, తిరిగి వస్తాననుకుంటే ఆడ ఆడనే ఉండిపోయినాడు ఏంది? సరే ఉన్ని, ఈడేసేస్తే మళ్ళెక్క, ఆడేసేస్తే ఎవళ్ళెక్కో. మనకు కావాల్సింది వేసేయడమే. చైర్మన్ ఆడ మాకు వదిలి నేను నీ బామ్మర్ది కడపకు పోయి ఆడ వేసేసి ఆడ చచ్చాడు వాటితో తిరిగి వస్తాం. అసిస్టెంట్ కమిషనర్ చెప్పినాడు కదా నిడిసేయకూడదు. మన గుణాకి ఏమైనాదో తెలుసుగా. ఆ జగన్ గారి కాళ్ళు చేతులు తీసేయాలి. అన్నా సీన్ గారు చెప్పింది నిజమే, అటు చేయటమే కరెక్ట్. ఏందిరా కరెక్ట్? వేసేయమంటే ఇంకా మాట్లాడరా కుమారన్న. ఏసీపీ చెప్పినట్లు అన్ని పబ్లిక్ లో వేసేస్తేనేగా ప్రాబ్లం. అవును బాబు, ఈడకెత్తుకొచ్చేయండి, పెరట్లో పాతేద్దాం. అట్టాగే. రాని ఆణ్ణి వస్తాడు. రాని ఈసారి అన్ని వదలకూడదు. ఇవాళ అయిపోయినావురా. రండ్రా అన్నా ఆడు చూడు. అన్నా మన మస్తు అన్నమని తెలిసి ఊరి నుంచి చాలా మంది జనాన్ని దింపినాడు. చూసినావా, కడపలో కూడా వీడికి పెద్ద బ్యాచ్ ఉన్నట్టుంటది. ఇదో ఆడు నీకే స్పాట్ పెడతా అంటాడు. అన్నా మన వాళ్ళు ఏం చేస్తామని అడుగుతాండారు. ఎనికి పోదారా? పోదాం పద, ఊపిరింటే చాలు పంపుకోవచ్చు. ఏంద్ర పరిగెత్తాడారు? అన్నా మొరటి నా కొడుకునా బాంబులు వేసినా వేస్తారు, పరిగెత్తండి. ఏందన్నా ఆళ్ళు పోతాడారు? వాళ్ళు ఈ ఊరోళ్ళే, వాళ్ళకి అడ్డదారులని తెలుసు. ఈ ఊళ్ళో ఏడున్నా మన లేసేస్తారు. ఇంకా ఈయన ఉంటారు మన ఎదలవా అన్న. రెండు టీ ఇవ్వమ్మా.